సుమారు 12,000 అన్ఆథరైజ్డ్ స్ట్రక్చర్స్ అన్నారు సార్. కానీ ఇవన్నీ కూడా ఆథరైజ్డ్. చాలా మందికి ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి, అలాగే లేఅవుట్ అప్రూవల్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ తోనే చాలా మంది నిర్మాణం చేసుకున్నారు అధ్యక్ష. అయితే ఈరోజు పరిష్కారం అన్నారు కనుక ఈ ల్యాండ్ కి ఎంతైతే ల్యాండ్ పోతుందో ఆ ల్యాండ్ కి బదులు ల్యాండ్ ఇస్తున్నారు. రెగ్యులైజేషన్ అమౌంట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ చాలా దూరంగా ఉంది, రిజిస్ట్రేషన్ వాల్యూ సరిపోవట్లేదు కనుక పట్టణ ప్రాంతంలోనే కావాలంటే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఎండోమెంట్స్ మినిస్టర్ గారు అందరు కలిపి పట్టణం ప్రాంతంలోనే ఎంతైతే ల్యాండ్ ఆక్యుపై అయిపోయింది అనుకుంటున్నామో దానికి సమాంతరంగానే రిజిస్ట్రేషన్ వాల్యూతో పాటు కల్పించాం అధ్యక్ష. అయినప్పటికీ కూడా కొంతమంది కేసులు వేసి ఇది ఆపుతున్నారు. అంటే ఇది జరగకూడదనే ఆలోచనతో కొంతమంది ఉన్నారు కనుక వారిని పట్టుకొని వారి మీద క్రిమినల్ కేసులు పెట్టకపోతే ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుంది అధ్యక్ష? దేవస్థానం భూములు కనుక దానికి తగ్గట్టుగా ల్యాండ్ ఇస్తూ అదే ఈక్వల్ వాల్యూ ఉన్నటువంటి ల్యాండ్ ఇస్తూ ఆ అమౌంట్ కూడా మనం దేవస్థానానికి ఇస్తూ ఇంత పారదర్శకంగా పరిష్కారం చూపిస్తున్నప్పుడు కోర్టులో కేసులు వేసినటువంటి వాడిని అలాగే వదిలేస్తే ఇంకో 10 కేసులు వేస్తారు.